హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్, మిలియనీర్ మైండ్ సెట్. అంటే మిలియనీర్గా మారాలి అనుకుంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అన్న విషయం మీద ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, హోపోనోపోనో పర్ఫెక్ట్గా ఎలా అప్లై చేయాలో తెలుసుకొని మీ జీవితాన్ని ఎలా అద్భుతంగా మార్చుకోవాలి అన్న విషయం గురించి ఇంట్రెస్ట్ ఉంటే, తెలుసుకోవాలనుకుంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. చాలామంది చేసే తప్పు, ఎందుకంటే తప్పు అని ఎందుకు అంటున్నానంటే, మీరు ఎక్కడైతే తప్పు చేస్తున్నారని మీరు తెలుసుకుంటారో దానిని కరెక్ట్ చేసుకోవడం ద్వారా మీరు మంచి విషయాలు చేయొచ్చు అన్న విషయం మనకందరికీ తెలుసు కదా. అందుకే నేను మీరు చేసే తప్పు ఆలోచనల ద్వారా జరిగే మిస్టేక్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పటికీ చాలామంది ఎంత సంపాదించినా డబ్బు నిలవట్లేదు, డబ్బులు వస్తున్నాయే కానీ వెళ్ళిపోతున్నాయి అనే మైండ్ సెట్ తోటే ఉన్నారు. వాటిల్నే నెగిటివ్ ఆలోచనలు అంటారు మనీ పరంగా అన్న విషయాన్ని మనం చాలా వీడియోలో డిస్కస్ చేసాం. ఎందుకు నేను ఈ పాయింట్ని అంత స్ట్రెస్ చేసి అంత గట్టిగా చెప్తున్నానంటే, నెగిటివ్ ఆలోచనలు ఉంటే మీరు ఎప్పటికీ కూడా పాజిటివ్ లైఫ్ని ఆకర్షించలేరు. నెగిటివ్ ఆలోచనలు ఉన్న మైండ్ సెట్ ఉన్న వ్యక్తి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎప్పుడు కూడా లోగా ఉంటుంది, అంటే చాలా తక్కువగా ఉంటుంది. పాజిటివ్ ఆలోచనలు కనుక మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అంటే, ఎవరైతే పాజిటివ్ ఆలోచనలే ఎక్కువగా ఉన్న వ్యక్తి యొక్క లైఫ్ స్టైల్ అనేది చాలా హైగా ఉంటుంది. ఇంకా సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, నెగిటివ్ ఆలోచనలు అనేవి చూడండి, ఇంట్లో వుడ్ వర్క్కి కబోర్డ్స్కి చెద పట్టేస్తుంది చూసారా. ఆ చెద అనేది ఒకసారి పట్టింది అంటే అది మొత్తం అంతా ఎలా అల్లుకుపోతూ మిగతా వాటికి కూడా ఎలా పాకేస్తూ తినేస్తుందో, ఈ నెగిటివ్ ఆలోచనలు అనేవి ఆల్రెడీ కొంత మనలో ఏవైనా పాజిటివ్ ఆలోచనలు ఉంటే వాటిల్ని కూడా చంపేస్తుంది, అంటే అలా పాకేస్తుంది అనమాట. అర్థం చేసుకోండి, చెదను ఎలాగైతే చెదమందు వేసి పెస్ట్ కంట్రోల్ వాళ్ళని పిలిచి ఎలాగైతే చెదని అక్కడితో కట్ చేస్తామో, మన నెగిటివ్ ఆలోచనలు కూడా పాజిటివ్ అనే ట్యాబ్లెట్ వేసి పాజిటివ్ అనే ఎనర్జీని యాడ్ చేసి అక్కడితో కట్ చేయాలి. లేకపోతే అది మీ మైండ్ సెట్ని మొత్తాన్ని, మీ ఆలోచనల్ని చంపేస్తుంది. క్లియర్గా చెప్తున్నాను, మిలియనీర్గా మారాలి అంటే ముందు మీ ఆలోచనలు మారాలి. మిలియనీర్ మైండ్ సెట్ని అలవాటు చేసుకోవాలి. మరి మిలియనీర్ మైండ్ సెట్ అంటే ఏంటి? చాలా ఇంపార్టెంట్. మిలియనీర్ మైండ్ సెట్ అంటే గొప్పున్నవాడు, డబ్బున్నవాడు, గొప్పవాడు ఆలోచించే ఆలోచనలు ఎప్పుడూ కూడా ఉన్నతంగానే ఉంటాయి. ఎలాగుంటుందంటే, ఏదో వచ్చిన తర్వాత చేయడం కాదు. నిజంగా మీరు ఉన్నతంగా ఎదగాలి అంటే, మిలియనీర్గా మారాలి అంటే, ముందు మీ ఆలోచనలు అనేవి మిలియనీర్ నిజంగా ఎలాగైతే ఆలోచిస్తాడో అలా ఆలోచించాలి. అంటే సింపుల్గా చెప్పాలి అంటే, లైఫ్లో ఏవైనా చిన్న చిన్న నెగిటివ్ జరుగుతున్నప్పుడు వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వడం తగ్గించాలి. గుర్తుపెట్టుకోండి, నెగిటివ్కి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, పాజిటివ్కి ఇంపార్టెన్స్ ప్రయారిటీ ఇవ్వాలి. అంటే మన ఆలోచనలన్నీ పాజిటివ్ వైపు ఉండాలి, మన గోల్స్ అన్నీ పాజిటివ్ వైపే పరిగెట్టాలి, దానికే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంటే ఎందుకు నేను క్లియర్గా చెప్తున్నానంటే, మన దేని వైపు అయితే ఇంపార్టెన్స్ ఇస్తామో దానినే మనం అట్రాక్ట్ చేస్తాం. కాబట్టి నెగిటివ్ని ఇంపార్టెన్స్ ఇవ్వద్దు, పాజిటివ్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వండి. మన పెద్దవాళ్ళు చాలా వరకు చెప్పేటోళ్ళు,
చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు ఇలా చెప్పేవారు కదా! వినే ఉంటారు. అలాగే చెడు ఆలోచించకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. ఒకవేళ నెగెటివ్ అంటే మన దృష్టిలో చెడు అంటే నెగెటివ్. ఒకవేళ ఈ నెగెటివ్ వినాల్సి వచ్చింది, ఎవరైనా చెప్పారు అంటే అక్కడితో వదిలేసేయండి. ఆ నెగెటివ్‌నే మీరు ఎక్కువగా ఆలోచించారు, క్యారీ చేశారు అంటే పాజిటివ్ ఆలోచనలు తగ్గిపోతాయి. చాలా ఇంపార్టెంట్ ఇది. నెగెటివ్‌ని ఎక్కువగా ఆలోచిస్తున్నారంటే పాజిటివ్ ఆలోచనల్ని మీరు తగ్గించేస్తున్నారు అని అర్థం. ఒకవేళ మీ సరౌండింగ్‌లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఎక్కువగా నెగెటివ్ విషయాలే మాట్లాడుతున్నారు, నెగెటివ్ ఆలోచనలే చేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళడానికి ట్రై చేయండి. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే ప్రతి నెగెటివ్ మాట మీ మైండ్ పైన, మీ ఆలోచనల మీద ఇంపాక్ట్ పడుతుంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫాలో అవ్వడానికి 100% ఎఫర్ట్ పెట్టండి. ఎందుకంటే మీరు పెట్టే ఎఫర్ట్, మీరు పెట్టే ఆలోచనలే మీ జీవితాన్ని ఉన్నతంగా తీసుకొని వెళ్తాయి. మన ఆలోచనల్ని, మన మైండ్ సెట్‌ని మార్చుకోవడం ద్వారా మనం ఉన్నతంగా ఎదగొచ్చు. మిలియనీర్‌గా మారొచ్చు అన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత మనం ఈ సబ్జెక్ట్‌ని, ఈ యూనివర్స్ అట్రాక్ట్ చేయడం, యూనివర్స్ కనెక్షన్ తీసుకోవడం ఎలా, పాజిటివ్‌గా ఆలోచించడం ఎలా అన్న విషయాన్ని నిజంగా చెప్పాలి అంటే మన పెద్దవాళ్ళు వాళ్ళకి తెలియదు కాబట్టి మనకు చెప్పలేదు. మరి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి మన పిల్లలకి కనీసం 10 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా పాజిటివ్‌గానే ఆలోచించండి. ఆటోమేటిక్‌గా మీకు జరిగే పనులన్నీ అది స్టడీ పరంగా కావచ్చు, కాన్ఫిడెన్స్ పరంగా కావచ్చు కూడా మీరు చాలా ఇంప్రూవ్ అవుతారు అన్న విషయాన్ని పిల్లలకు కూడా నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం అనేది ఒక యూనివర్సల్ సబ్జెక్ట్. ఇది మనలో మనీ పరంగా పాజిటివ్‌నెస్‌ని ఎలా క్రియేట్ చేస్తుందో, అలాగే కాన్ఫిడెన్స్‌ని కూడా క్రియేట్ చేస్తుంది. పిల్లలకి ఇది చాలా చాలా అవసరం. వాళ్ళు చదువుకొని ఇంకా డెవలప్ అయ్యే పిల్లలు, వాళ్ళకు కూడా ఈ పాజిటివ్ ఆలోచనల గురించి, యూనివర్స్‌ని ఎలా ఇంప్రెస్ చేయాలి అన్న విషయం గురించి కూడా అప్పుడప్పుడు వీలైతే మీ పిల్లలకి చెప్పడానికి ట్రై చేయండి. నిజంగా వాళ్ళకి మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. ఫైనల్‌గా నేను చెప్పేది ఒకే ఒక్కటి ఈ వీడియో ద్వారా. మన ఆలోచనలు మార్చుకోవడం ద్వారా మిలియనీర్ అవ్వాలి అని అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా మన ఆలోచనలు మార్చుకోవడం ద్వారా మీరు అనుకున్న గోల్స్‌ని చాలా ఈజీగా రీచ్ అవుతారు. మిలియనీర్ మైండ్ సెట్ కలిగి ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అవసరం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్.